విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో వాంట్ టు బి అనే స్ట్రక్చర్లో డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్లో వాంట్ టు బి ఎక్కడ వాడాలి, వాంట్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. వాంట్ టు బి, వాంట్ టు అంటే ఏంటి? అనుకుంటున్నాను ఏదైనా సరే ఒక పని చేయాలి. బి అంటే ఏంటి? ఉండు. ఐ వాంట్ టు బి అంటే నేను ఉండాలనుకుంటున్నాను. అంటే ఈ బి అనే బి ఫామ్ని వాడినప్పుడు ఈ బి ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడచ్చు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ అనేది ఏంటి? ప్లేస్. అంటే బి ఫామ్ తర్వాత ప్లేస్ వాడచ్చు. లేదా ఐ వాంట్ టు బి విత్ మై ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటున్నాను. ఇట్లా పర్సన్ కూడా వాడచ్చు. పర్సన్ వాడినప్పుడు విత్ రావాలి. ఐ వాంట్ టు బి హ్యాపీ, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. హ్యాపీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. అంటే వాంట్ టు తర్వాత ఎప్పుడైతే బీ ఫామ్ వాడతామో ఆ బీ ఫామ్ తర్వాత యాప్ అనమాట. అంటే అడ్జెక్టివ్ అన్న వాడచ్చు, పర్సన్ అన్న వాడచ్చు, ప్లేస్ అన్న వాడచ్చు. సో ఇవి వివరంగా గత వీడియోలో మీరు విన్నారు. ఇప్పుడు ఓన్లీ ప్రశ్నలు నేర్చుకోబోతున్నారు. ఏవి? డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, శివ అండ్ నరేంద్ర. అంటే ఒక 4 సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ పైన ప్రశ్నలు అడగడం ఎలానో నేర్చుకోండి. బాబు, వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన అంటే వేర్ డూ యూ వాంట్ టు బి, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? 4 ప్రశ్నలు అడగండి. యూ, దే, హీ, షీ. వేర్ డూ యూ వాంట్ టు బి? I want to be in Hyderabad. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్ అంటుండు. యూ అయిపోయింది. దే, వేర్ డూ దే వాంట్ టు బి? వారు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? They want to be in Hyderabad. వేరే ప్లేస్ చెప్పండి. They want to be in Mumbai. వారు ముంబైలో ఉండాలనుకుంటున్నారు. హీ, వేర్ డస్ హీ వాంట్ టు బి? అతడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? He wants to be in Chennai. అతడు చెన్నైలో ఉండాలనుకుంటున్నాడు. షీ, వేర్ డస్ షీ వాంట్ టు బి? ఆమె ఎక్కడ ఉండాలనుకుంటుంది? She wants to be in America. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూపించడం జరిగింది. అంటే డూ డజ్లు వాడామన్నమాట వేర్ తర్వాత. అంటే వేర్ డూ యూ వాంట్ టు బి, వేర్ డూ దే వాంట్ టు బి, వేర్ డస్ హీ వాంట్ టు బి, వేర్ డస్ షీ వాంట్ టు బి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన When do you want to be in Hyderabad? నువ్వు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్ ఎట్ 1 o'clock. 1 o'clock ఉండాలనుకుంటున్నావు. లేదా దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అట్లా చెప్పొచ్చు. మీరు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండాలనుకుంటున్నారు అంటే దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అట్లా చెప్పొచ్చు. దే, వారు ఎప్పుడు? When do they want to be in Hyderabad? వారు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండాలనుకుంటున్నారు? దే వాంట్ టు బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్. వారు హైదరాబాద్ లో నెక్స్ట్ ఇయర్ ఉండాలనుకుంటున్నారు. హీ, When does he want to be in Hyderabad? అతడు ఎప్పుడు ఉండాలనుకుంటున్నాడు? హీ వాంట్స్ టు బి ఇన్ హైదరాబాద్ దిస్ ఇయర్. షీ, When does she want to be in Hyderabad? షీ వాంట్స్ టు బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ మంత్. రైట్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వేర్ అండ్ వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ప్రశ్నలు అడగడం వీళ్ళు చూపించారు ఇద్దరు. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసరెడ్డి. నమస్కారం.